ఉన్నాయండి మనకి 150 కీర్తనలు. ఎన్ని కీర్తనలండి? 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలు కూడా ఎన్ని భాగాలుగా విభజించారంటే 5 భాగాలుగా విభజించారు. ఉదాహరణకి ఒకసారి మళ్ళీ కీర్తనలు మొదటి అధ్యాయం తీద్దాం. మొదటి అధ్యాయం తీస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. మొదటి కీర్తనకు ముందు ఒక మాట. ఆ మాట ఏంటంటే ప్రథమ స్కందము. ఏంటండి ఏమని రాయబడి ఉంది? ప్రథమ స్కందము. అంటే 1వ కీర్తన నుండి 41వ కీర్తన వరకు కూడా ఫస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు 42వ కీర్తన చూద్దాం. చూడండి 42వ కీర్తన మొదటి లైన్ చూస్తే 42వ కీర్తన ఫస్ట్ ఉండేది లెటర్ కనుక మనం చూస్తే ద్వితీయ స్కందము ఏమని ఉందండి? 42వ కీర్తనకి ద్వితీయ స్కందము. ఇప్పుడు మళ్ళీ 73వ కీర్తనలోకి వెళ్దాం. 73వ కీర్తన ఒకసారి చూద్దాం. అంటే మీకు అర్థం అవడం కోసం ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. 73వ కీర్తన చూస్తే అక్కడ ఏమని ఉందంటే తృతీయ స్కందము. ఏమని ఉందండి? తృతీయ స్కందము. ఇప్పుడు మళ్ళీ 90వ కీర్తన చూద్దాం. 73 తర్వాత 90వ కీర్తన మీరు చూస్తే చతుర్థ స్కందము. ఏమనుందండి? చతుర్థ స్కందము. ఇప్పుడు మళ్ళీ 107వ కీర్తన. ఎన్నో కీర్తన అండి? 107వ కీర్తన చూస్తే పంచమ స్కందము. అంటే 150 కీర్తనలు 5 పార్ట్ల కింద ఉన్నాయి. అదవుతుందండి. మొదటి కీర్తన నుండి 41 వరకు ప్రథమ స్కందం అయితే, 42 నుండి 72 వరకు ద్వితీయ స్కందం అయితే, 73 నుండి 89 వరకు తృతీయ స్కందం అయితే, 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు చతుర్థ స్కందం అయితే, 107వ కీర్తన నుండి ఇక లాస్ట్ 150 కీర్తన వరకు ఏంటండి? పంచమ స్కందము. 5 భాగాలు ఉన్నాయి. సహజంగా ఇవన్నీ కూడా పాటలు. ఇవన్నీ ఏంటండి? పాటలు. ఇవన్నీ కూడా భక్తుల యొక్క అనుభవాల్లో నుంచి వచ్చిన పాటలు. యూదులకి చాలా పాటలు ఉన్నాయి, వేల పాటలు ఉన్నాయి. ఆ వేల పాటల్లో కొన్ని పాటలను సేకరించారు. ఆ సేకరించిన పాస్టర్ గారు ఎవరంటే ఎజ్రా గారు. ఎవరండి ఆయన పాస్టర్ గారి పేరు? ఎజ్రా గారు. ఆయనకి సహకరించినటువంటి సంఘ పెద్ద గారు ఎవరంటే నెహెమ్యా గారు. వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికి అన్ని పాటల్ని కాదు కానీ కొన్ని పాటలు సేకరించారు. ఆ కొన్ని పాటలే ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి 150 కీర్తనలు. అయితే ప్రతి పాటకి కూడా ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి పాటకి ఏముంటుందంటే నేపథ్యం ఉంటుంది. అది ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు, అది రాస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగి ఆ పాట పడితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఒక పాట ఏసన్న గారి పాట ఒక పాట విన్నప్పుడు ఆ పాట గురించి ఆయన సాక్ష్యం చెప్పారు. ఆ పాట ఏంటంటే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవునికి స్తోత్రం. ఈ పాట ఎవరు రాశారంటే ఏసన్న గారు రాశారు. అయ్యా ఈ పాట ఎప్పుడు రాశారని ఆయన అడిగితే ఆయన ఒక సందర్భం చెప్పారు. ఆ సందర్భం నాకు బాగా నచ్చింది. ఆయన సౌత్ కొరియా వెళ్తున్నారు. సౌత్ కొరియా విమానంలో వెళ్తున్నప్పుడు విమానం దాదాపుగా 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ఎన్ని వేల అడుగులండి? 10,000 అడుగుల ఎత్తులో విమానం ప్రయాణం చేస్తుంది. అక్కడ విమానం లోపల ఎయిర్ హోస్టెస్ మనకేం కావాలో వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. వాటర్ కావాలన్నా, లేకపోతే మనకి ఏదైనా బిస్కెట్లు కానీ, ఏదైనా ట్యాబ్లెట్లు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయినప్పుడు ఏసన్న గారు కూర్చున్నటువంటి సీటు దగ్గరికి ఓ పెద్ద ప్లేట్లో భోజనం వచ్చింది. ఏమొచ్చిందంటే పెద్ద ప్లేట్లో భోజనం వచ్చింది. ఆ భోజనంలో అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒకసారి ఆ ప్లేట్ని చూశాడు, విమానాన్ని చూశాడు. అనుకున్నాడంట 10,000 అడుగుల ఎత్తులో నేను గాల్లో ప్రయాణం చేస్తున్నాను. గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా దేవుడు నాకేం చేశాడు? రాజభోజనం పంపించాడు. అన్ని రకాల ఆహార పదార్థాలతో కూడిన ఆ ప్లేట్ను పంపించినప్పుడు ఒక్కొక్క ముద్ద అతను నోట్లో పెట్టుకొని అతను ఆ యొక్క భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చరణాన్ని రాశాడంట. దేవుని నామన స్తోత్రము గల సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అంటే నేను ఎక్కడున్నా సరే నీవు నాకేం చేస్తున్నావు? పోషకుడిగా ఉన్నావు, నీవు నాకు నాయకుడిగా ఉండి నడిపిస్తున్నావు అని చెప్పి ఆ పాట అలా రాశారంట. అలాగే మన జీవితాల్లో కూడా మనకు కొన్ని ఇష్టమైన పాటలు ఉంటాయి. మనం బాగా పాటతో ఉన్న కనెక్షన్ మనకు ఉంటుంది. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు ఏదైనా సందర్భం జరగటం కానీ, లేకపోతే ఆ పాటలు వింటున్నప్పుడు ఏదైనా అక్కడ జరిగినటువంటి సందర్భం గుర్తొస్తూ ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత పాటినా సరే ఆ పాట తాలూకా జ్ఞాపకాలు మనకి ఏం చేస్తాయంటే గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాట ఎప్పుడు వినపడుతున్నా మిగతా చరణాలన్నీ కూడా మనం ఏం చేస్తాం? అదే పాలంగా పాడుతూ ఉంటాం. అయితే ఈ కీర్తన 46వ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనదని చెప్తున్నానంటే బైబిల్లో ఒక విషయం రాసినప్పుడు ఆ విషయం మరొక చోట మనకు కనపడదు. జాగ్రత్తగా గమనించాలి. ఒక విషయం రాసినప్పుడు ఒక అధ్యాయంలో వేరే అధ్యాయంలో దాని తాలూకా ఆలోచనలు కానీ దానికి సంబంధించినటువంటి మాటలు కానీ కనపడవు. కానీ బైబిల్లో ఒక సందర్భం 3 చోట్ల కనపడుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి గమనించాలి. ఇదే మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే తీయొద్దు, మీరు రాసుకోండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో మీరు దీన్ని చూడొచ్చు. అలాగే దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయంలో కూడా
దీన్ని చూడొచ్చు అన్నాడు. ఒకటే సందర్భం 3 అధ్యాయాల్లో కనబడుతుంది. 2వ రాజులు 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాల్లో కూడా ఒకటే సంఘటన. ఉదాహరణకి ఒక చోట యాక్సిడెంట్ జరిగింది. ఈనాడు పేపరోడు దాని గురించి ఒకలాగా రాస్తాడు, ఆంధ్రజ్యోతి కూడా ఒకలాగా రాస్తారు, సాక్షి పేపరోడు ఒకలాగా రాస్తాడు. జరిగింది మాత్రమే యాక్సిడెంటే, కానీ రాసే విధానంలో ఏముంటుందంటే మార్పు ఉంటుంది. ఒకే సంఘటన ఈ ముగ్గురు కూడా 3 రకాలుగా వివరించారు. అయితే ఈ మూడింట్లో ఉన్నటువంటి సంఘటనలే మనం 46వ కీర్తన గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ మూడింట్లో ఏముందో ఇప్పుడు మనం ధ్యానించబోతున్న 46వ కీర్తనలో కూడా అదే ఉంది. కాబట్టి 46వ కీర్తన మనం చాలా సావధానంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు జరిగినటువంటి నేపథ్యాన్ని నేను క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేశారు? సొలొమోను తర్వాత ఇశ్రాయేలు దేశం ఏమైందంటే 2 రాజ్యాల కింద విడిపోయిందండి. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యాన్ని ఏమన్నామంటే ఇశ్రాయేల్ రాజ్యం అన్నాం. ఆ ఇశ్రాయేల్ రాజ్యానికి ముఖ్య పట్టణం, క్యాపిటల్ ఏంటంటే సమరయ. యోధా రాజ్యం 2 గోత్రాలు, ఈ 2 గోత్రాలను ఏమన్నామంటే యోధా రాజ్యం అన్నాం. దానికి ముఖ్య పట్టణం ఏంటంటే యెరూషలేం. దానికి ముఖ్య పట్టణం ఏంటండి? యెరూషలేం. అయితే ఇశ్రాయేలు దేశం ఒక 200 సంవత్సరాల తర్వాత అష్షూరు రాజులు వచ్చారు. అష్షూరు రాజులు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని సమూలంగా నాశనం చేశారు. అంటే 10 గోత్రాల వాళ్ళు కూడా ఏమైపోయారు? అడ్రస్ లేదండి, కనపడలేదండి, వాళ్ళ ఆచూకీ కూడా లభ్యం కాల. మొత్తం దేశమంతా కూడా సమూలంగా నాశనం అయిపోయింది. ఇప్పుడు మరలా అదే రాజు, అష్షూరు రాజు, అతని పేరేంటంటే సన్హరీబు. అతని పేరేంటంటే సన్హరీబ్ అనే వ్యక్తి ఆ యొక్క అష్షూరు రాజు దగ్గరగా 185,000 మంది సైన్యాన్ని, ఎంతమంది సైన్యాన్ని అండి? 185,000 మంది సైన్యాన్ని అతను తీసుకుంటూ ఎక్కడికి వస్తున్నాడంటే యోధా రాజ్యం మీదకి వస్తున్నాడు. యోధా రాజ్యం మీదకి వస్తున్నప్పుడు యోధా రాజ్యం బలం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. యోధా రాజ్యంలో ఎంతమంది ఉన్నారంటే సైనికులు కేవలం 5,000 మంది. కేవలం ఎంతమంది అండి? 5,000 మంది. వాళ్ళేమో 185,000 మంది. ఈ 185,000 మంది వస్తున్నారు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. 10 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ యోధారాజు, అతని పేరు హిజ్కియా గురించి మనం నేర్చుకుంటాం కదా. హిజ్కియాకు ఆయుష్కాలం అయిపోయింది అన్నప్పుడు అతను గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తాడు కదా, ఆయనే హిజ్కియా. ఆ హిజ్కియా యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఒక వర్తమానం వచ్చింది, ఇదిగో మన దేశం మీదకి 185,000 మంది ఆ సైన్యం రాబోతుంది. ఆల్రెడీ వాళ్ళు అడుగు పెట్టారంటే మన అన్నదమ్ములు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కన్ను ఎవరి మీద పడిందంటే ఇదిగో యోధా రాజ్యం మీద పడింది. ఏం చేద్దాం? పరిస్థితి ఏంటి? ఇంచుమించుగా వాళ్ళు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అని చెప్పిన వెంటనే గమనించాలి, హిజ్కియా ఒక ప్లాన్ చేశాడు. హిజ్కియా ఏం ప్లాన్ చేశాడంటే దేశం చుట్టూ కూడా ప్రాకారం ఉంది, అయితే ఆ దేశంలోనికి నీరు వచ్చే అవకాశం లేదు. ఆ నీరు ఎక్కడి వరకు వస్తుందంటే గోడ వరకు వస్తుంది. ఆ గోడ వరకు నీరు వచ్చేటట్టు చేసింది ఎవరంటే సొలొమోను గారు. యోధా దేశాన్ని మొత్తానికి భూమిని అంతా కూడా చక్కగా స్వాధీనపరుచుకున్నది దావీదు గారు. అయితే ఆ యోధా దేశంలో ఉన్నటువంటి యెరూషలేమును నిర్మించింది ఎవరంటే సొలొమోను ఏం చేశాడంటే ఎక్కడో హెబ్రోన్లో పారుతున్నటువంటి ఒక వాగును ఇశ్రాయేలు దేశం దాటి యోధా దేశం తీసుకొచ్చాడు. దేవుని నామన స్తోత్రం గారు. ఆ యోధా దేశం తీసుకురావడానికి అక్విడెట్ కట్టాడు. అక్విడెట్ అంటే తెలుసు కదా, మనకి ధవళేశ్వరంలో ఒక అక్విడెట్ ఉంది. అక్విడెట్ అంటే కింద నుంచి నీళ్ళు వెళ్తాయి, పైనుంచి ఏముంటుంది? రోడ్డు మార్గం ఉంటుంది. అర్థమవుతుందండి? ఎంత నీరు కావాలో అంత విడిచిపెడతారో, కావలసినప్పుడు మనకు విడిచిపెడతారు, మనకు వద్దనుకున్నప్పుడు దాన్ని డోరుతో దాన్ని ఏం చేస్తారంటే క్లోజ్ చేస్తారు. దీన్ని అక్విడెట్ అంటాం. అటువంటి అక్విడెట్లు ఎవరు నిర్మించారంటే సొలొమోను గారు నిర్మించి ఆ యొక్క యోధా దేశం గోడల వరకు కూడా నీళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు యోధా వాళ్ళకి నీళ్లు కావాలంటే గోడ బయటికి వెళ్ళి నీళ్లు లోపలికి తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు యుద్ధం వచ్చిందనుకోండి, చుట్టూ మూసేశారనుకోండి, బయటికి వెళ్ళడానికి వీళ్ళకి ఛాన్స్ ఉండదు. కాబట్టి హిజ్కియా ఏం చేశారంటే సైనికులందరినీ పిలిచి, ఒరే మనకు నీళ్లు కావాలి, నీళ్లు లేకపోతే మనం ఏమైపోతాం? చనిపోతాం, కనుక ఒక సొరంగ మార్గం తవ్వుదాం. ఎక్కడ? ఆ యోధా గోడల వరకు, ప్రహారీ వరకు నీరు వచ్చింది కనుక ఆ ప్రహారీ కింద నుండి మనం ఒక సొరంగ మార్గం తవ్వుదాం. ఎంత అంటే ఇంచుమించుగా 2 కిలోమీటర్లు, 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు ఎత్తు, ఒక టన్నెల్ లాగా ఆ యొక్క సొరంగ మార్గం తవ్వి ఆ సొరంగ మార్గం నుంచి నీళ్లు తీసుకొచ్చారు. కేవలం 2-3 రోజుల్లోనే నీళ్లు తీసుకొస్తే ఆ యొక్క యోధా దేశం మధ్యలో ఒక చెరువులాగా ఏర్పడింది. ఆ చెరువుని ఏమన్నామంటే షిలోయి అన్నాం. ఏమన్నామండి? షిలోయి అన్నాం. ఇప్పుడు బాగానే ఉంది. ఆ శత్రులు వస్తున్నారు. ఇంచుమించుగా 6 కిలోమీటర్ల దగ్గరకు వచ్చారు. యోధా దేశానికి శత్రు దేశానికి 6 కిలోమీటర్ల దూరం, అంటే ఇంచుమించుగా బండారులంక ఆ ప్రాంతంలో ఉన్నారనుకుందాం. ఆ ప్రాంతం పేరు ఏంటంటే లాకీషు. ఆ ప్రాంతం పేరు ఏంటండి? లాకీషు. ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ మొదలైంది. మనం దేని కొరకైతే నీళ్లు తవ్వుకున్నామో దాన్ని గనక శత్రువు కనుగొంటే గనక సులువుగా ఈ టన్నెల్ గుండా లోపలికి వచ్చి ఏం చేస్తారు? మన అందరినీ కూడా చంపేస్తారు. నీళ్లు సరిపోతాయి, మనకి ఇంచుమించుగా ఒక 4 రోజుల వరకు నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టన్నెల్ని
బాడితోటి మట్టితోటి ఏం చేయండి అంటే మూసేయండి, వాళ్ళు వచ్చినా కూడా తెలియకుండా మూసేసి అక్కడ చెత్త చెదారం వేసి కప్పెట్టేయండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కప్పెట్టేశారండి. కప్పెట్టేసిన తర్వాత వర్తమానం వచ్చింది, మేము 1,85,000 మంది వస్తున్నాం, కాబట్టి కొద్ది రోజుల్లో మొత్తం మీ దేశం అంతా కూడా ఏమైపోతుంది, నాశనం అయిపోతుందని వర్తమానం వస్తే హిజ్కియా ప్రార్థనా పరుడు కనుక ఏమాత్రం కూడా భయపడకుండా గోనెపట్ట కట్టుకున్నాడు. గోనెపట్ట కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాడు. నెత్తి మీద బూడు జల్లుకొని ముఖాన్ని విచారం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, 1,85,000 మంది రెడీగా ఉన్నారు, మేమైతే కేవలం 5,000 మందే. ఇప్పుడు వాళ్ళ గనక మా మీద పడ్డారంటే ఎవరు మిగలరు, ఆడపిల్లలు కానీ భార్యలు కానీ అక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ, అసలు పట్టణమే లేకుండా సమూలంగా నాశనం అయిపోతుంది. అలా చాలా భయంకరులు, వాళ్ళ గురించి మేము విన్నాం, ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేశారు, ఇది మా పరిస్థితి అని ప్రార్థన చేసి ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు హిజ్కియాతో మాట్లాడలే. ఆ కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడేవారంటే ప్రవక్తలతో మాట్లాడాడు. కాబట్టి హిజ్కియా కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరేంటంటే యెషయా గారు. దేవుని నామన స్తోత్రం కలుగును. ఆమోజు కుమారుడైన యెషయా పెద్ద ప్రవక్త. ఆ ప్రవక్తను కబురు పంపించాడు. కబురు పంపిస్తే, అయ్యా నేను ప్రార్థన చేశాను దేవునికి, నువ్వు ప్రవక్తో గనుక ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు కనుక గమనించాలి, కాబట్టి దేవుడు నీకు ఏమైనా చెప్పాడా అని యెషయాను అడిగినప్పుడు యెషయా అంటాడు, హిజ్కియా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, కాబట్టి నువ్వేమి టెన్షన్ పడకో, నువ్వేం చేస్తావంటే ప్రజలందరినీ కూడా పిలిచి మనం పాటలు పాడుకుందాం అన్నాడు. ఏమన్నాడండి, ప్రజలందరినీ పిలిచి పాటలు పాడుకుందాం అన్నారు. వాళ్ళు ఏమో చాలా మంది ఉన్నారు, దగ్గరగా 1,85,000 మంది చుట్టూ మూగేశారు. ఒక రోజుకి మూగేసి రెండో రోజు నుంచి అలా మాట్లాడుతూ అంటున్నారు కదా, ఒక మాట అంటున్నారు. ఏమన్నా తెలుసా, ఇదిగో రేపు ఈ పాటికి మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు, మిమ్మల్ని అందరినీ కూడా మేము చంపేస్తాం, మీకున్నటువంటి ధనాన్ని బంగారాన్ని మేమంతా కూడా దోచుకుని వెళ్ళిపోతామని చెప్పి ఓ పక్క నుంచి ప్రహారీ బయట నుంచి అరుపులు వినబడుతున్నాయి. అరుపులు వినబడుతున్నప్పుడు గమనించాలి, హిజ్కియా ప్రజలందరికీ పిలుపునిచ్చాడు, ఇదిగో యోధా ప్రజలారా, మన మీదకి శ్రమ రాబోతుంది, కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవునికి స్తుతి చెల్లిందాం, కాబట్టి నాతో కలిసి మీరు పాడడానికి రండి అన్నాడు. దేవుని నామన స్తోత్రం. ఆ పరిస్థితిలో పాడిన పాటే 46వ కీర్తన. బయటేమో 1,85,000 మంది రెడీగా ఉన్నారు వీళ్ళని చంపేయడానికి, లోపల కేవలం 5,000 మంది. వాళ్ళు ఏం పాడారో చూద్దాం. 46వ అధ్యాయము 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకేంటంట నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో మీరు చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడంటే మనకి నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. ఈ పాట చాలా అద్భుతమైన పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ పాట మనకి వినబడుతూ ఉంటుంది, అక్కడక్కడ మనం విన్నాం. మార్టిన్ లూథర్ గారికి చాలా ఇష్టమైనటువంటి పాట. 500 సంవత్సరాల క్రితం ఈ పాటను తరచుగా పాడుకునేవాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన కనుక మీకు తెలిసినట్లయితే దాంట్లో ఉంటుంది, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయమేపుడు ఆనందమానందమే, అభయమేపుడు ఆనందమానందమే. ఒక పక్కేమో 1,85,000 మంది చుట్టూ ఉన్నారు, లోపల ఎంతమంది అని చెప్తున్నానండి, కేవలం 5,000 మంది. వాళ్ళు పాడుతున్నారు. వాస్తవానికి బయట శత్రువు ఉన్నప్పుడు లోపల స్తుతి చెల్లించడం అంత ఆషామాషి కాదు, అవునా కదా చెప్పండి. బయటేమో 1,85,000 మంది, అసలు మనం ప్రార్థనే చేయం, కానీ ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆనందంతో పాటలు పాడుతున్నారు. ఏం పాట, దేవుడు మాకు ఆశ్రయముగా ఉన్నాడు, మాకు దుర్గముగా ఉన్నాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని నామన స్తోత్రం. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే అంతకుముందు అతను నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. ఉదాహరణకి నా స్నేహితుడి మీదకి ఎవరొకరు వస్తున్నారు కొట్టడానికి వస్తున్నప్పుడు నేను అన్నాను, అరే నేను ఉన్నాను, నీకేం భయం లేదురా, నేను ఎంతమంది వచ్చినా సరే కొడతా అన్నాను అనుకోండి, ఆయన నమ్ముతాడు చెప్పండి. ఫస్ట్ నమ్మడు. ఎందుకు నమ్మడు అంటే అంతకుముందు నేను ఎవరినైనా కొట్టాను అనుకోండి, ఖచ్చితంగా వాడికి ఏమొస్తుంది, నమ్మకం వస్తుంది. గతంలో వీడు ఏం చేశాడంటే అందరినీ కొట్టాడు కనుక ఇప్పుడు నా మీదకి వస్తున్న వాళ్ళని కూడా వీడు తప్పించగలడు అని నమ్ముతాడు. ఇప్పుడు మీరు గమనించాలి, గతంలో ఇశ్రాయేలులకు వచ్చిన సందర్భాలు, సమయాలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఇబ్బందుల్లో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. దేవుని నామన స్తోత్రం. అందుకే ఆనందంతో పాడుతున్నారు. బయట వాళ్ళకి మతిపోతుందండి. వాస్తవానికి ఎందుకు మతిపోతుందో తెలుసా, బయటని శబ్దాలు చేస్తున్నప్పుడు వీళ్ళ లోపల ఉన్న వాళ్ళకి ఏం కలగాలి, భయం కలగాలి. మేము చంపేస్తాం, ఇదిగో ఇంకా అడుగు దూరంలో ఉన్నాం, కాబట్టి రేపొద్దునికి మీరు ఉండరు అని చెప్తున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, దేవుడే నాకు ఆశ్రయం, నాకు భయం లేదు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎందుకంటే ఒక వ్యక్తి పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేని విషయంలో కూడా భయపడ్డాడు. ఎందుకంటే మీరు గమనించాలి, అబ్రహామును దేవుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇమ్మన్నాడు. ఆయన పేరేంటండి, ఇస్సాకు. ఇంచుమించు మీరు గమనించాలి, ఇదేదో ఆషామాషిగా జరిగిన విషయం కాదు. అబ్రహామును అప్పుడు దేవుడికి పిలుచుకుని 60 సంవత్సరాలు అవుతుంది.
60 సంవత్సరాలప్పుడు అబ్రహామా నువ్వు రా నీ దేశాన్ని విడిచి అంటే అబ్రహాం వచ్చాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీకు ఒక బిడ్డను ఇస్తున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మూడోసారి అంటాడు, నీకున్న ఒక్క బిడ్డను నా కొరకు నువ్వు ఇవ్వగలవా అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా, తీసుకెళ్తా ఉంటాడు. ఎవరిని? ఇస్సాకుని బలి ఇవ్వడానికి. ఇస్సాకు అడుగుతాడు, అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మనకు కట్టడానికి తాళ్ళు ఉన్నాయి, కానీ బలిపశువేది అని చెప్పినప్పుడు అబ్రహాం ఏమాత్రం కూడా భయపడకుండా ఒక మాట అంటాడు, యెహోవా ఈరే, అంటే దేవుడే చూచుకుంటాడు అన్నప్పుడు గమనించాలి. అబ్రహాముకు ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి ఏంటంటే, ఒకవేళ నా కుమారుణ్ణి నేను వధించాను, 2 ముక్కలు అయిపోయాడు, దేవుడు తలుచుకుంటే ఆ 2 ముక్కల్ని మళ్ళీ కలపగలడు. దేవుని నామన స్తోత్రము కలుగును. ఆ తలకాయలు ఈ తలకాయలు కాదు, వాడు తలకాయ నాముడికి అమర్చగలడు. గమనించాలి, ఎందుకంటే దేవునికి ఆ శక్తి ఉంది. ఒకవేళ నా బిడ్డను నేను చంపుకున్నా, దేవుడు మరలా మృతులలో నుంచి లేపగలిగిన శక్తిమంతుడు కనుక నా బిడ్డను లేపగలడు. అది అబ్రహాములో ఉన్నటువంటి నమ్మకం. మనం కూడా ఇదే నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని నామన స్తోత్రం. ఎప్పుడైతే పాట ప్రారంభించారో బయట ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు. బయట ఉన్న వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎవరినైనా భయపడ్డాం అనుకోండి, వాళ్ళకి ఆనందం, ఆహా నా బలం చూసి, నా శక్తి సామర్థ్యాలు చూసి అవతలోడు భయపడ్డాడని. ఆడేమో ప్రశాంతంగా పాట పాడుతున్నాడు అనుకోండి, అవతలనోడికి మెంటలు వచ్చేస్తుంది, అంతే కదా, అవతలనోడు పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే భయమో పక్క ఉంది, చుట్టూ కూడా బీతావాహమంటాడు భయంకరమైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాట పాడుతున్నారు. చూద్దాం 2వ వచనం చూద్దాం. 2వ వచనం 3వ వచనం ఒకసారి కలిపి చూద్దాం. మనం చక్కటి మాట మనకు కనబడుతుంది. 2వ వచనం, కావున భూమి మార్పునందునను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుని నామన స్తోత్రం గల. ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి ఇశ్రాయేలీయులకి. ఉదాహరణకి మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను పిలుస్తున్నారు, సురేష్ ఒకసారి బయటికి రాని పిలుస్తున్నారు నన్ను. మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో పెద్ద కుక్క ఉంది, డాబర్ మ్యాన్ పెద్ద కుక్క లేదనుకోండి, మామూలుగా చెప్తున్నా, పెద్ద కుక్క ఉంది. ఆ కుక్క నా తాడు కట్టి నా చేతిలో ఉంది. చేతిలో ఉన్నప్పుడు పర్లేదు రండి అంటున్నాను నేను మిమ్మల్ని. మీరేమంటారు? మేము రాము. ఆ కుక్కను ఎక్కడైనా కట్టేసిన తర్వాత అప్పుడు మేము వస్తాం. నా మాట మీద నమ్మకం లేదు మీకు. ఎందుకు నమ్మకం లేదు? ఒకవేళ వీడి చేతిలోంచి కుక్క కనుక ఉదుటిని కనుక బయటకు వచ్చి మనల్ని కరిసింది అనుకోండి, మనకి ఏం కావాలి? భయం వేస్తుంది మనకి, ఎందుకంటే నమ్మకం ఉండదు. కానీ వీళ్ళకి నమ్మకం, దేవుడు అంటే అపారమైన నమ్మకం. దేవుని నమ్మన స్తోత్రం కలు. వీళ్ళు అనేక సార్లు ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక అనేక ప్రమాదాల నుంచి కాపాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, భూమి మార్పు చెందినను నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను ఆ పొంగునకు భయపడము. ఇశ్రాయేలీయులు ఒకసారి ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకు ముందేమొచ్చిందండి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు గమనించాలి, ఇక ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. వెనకాల ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం. ఈ ఫరో సైన్యం వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ప్రమాదం వస్తుంది, ఇబ్బంది వస్తుందంటే మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను చాపి సముద్రం మీద కొట్టగా బలమైనటువంటి ఉత్తరపు గాలి వచ్చింది. ఆ ఉత్తరపు గాలి వచ్చి సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలు అయిపోయింది. ఆలోచన చేయండి. 2 పాయలు అయిపోయినప్పుడు ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మీకు ఒక విషయం గమనించాలి, మనం అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్తున్నాం. పిక్నిక్ వెళ్ళినప్పుడు సముద్రం తీర ప్రాంతానికి వెళ్తున్నాం. మనం వెళ్ళినప్పుడు ఒకేసారి సడన్గా సముద్రం 2 పాయల కింద విడిపోయింది అనుకోండి, ఎవరుంటారు చెప్పండి? నేనున్నాం, మీరుండదు, ట్రాక్టర్ డ్రైవర్లు ఉండరు. 2 పాయలు అయిపోయింది, ఒకేసారి 2 పాయలు అయిపోయింది, మొత్తం ఒక 6 నెలలు అయిపోయింది మొత్తం అంతా. నడిచి వెళ్ళిపోదాం అన్నారు అనుకోండి, ఎవరైనా నడిచి వెళ్ళగలరా? ఎవరు ఉండరు అక్కడ. భోజనాలు అన్నీ అక్కడ ఉంటాయి, మనం అందరం ఎప్పటికక్కడికి వచ్చేస్తాం, అంటే ఊళ్ళోకి వచ్చేస్తాం. ఎస్యానం ఊళ్ళోకి వచ్చేస్తాం. ఎవరు ఎంత గట్టిగా పరిగెట్టగలడో అంత పరిగెట్టుకుంటా, చెరువుల్లోంచి దూక్కుంటా దాటుకుంటూ వచ్చేస్తాం మనం. ఎందుకంటే సముద్రం విడిపోయినప్పుడు, 2గా చీలిపోయినప్పుడు నడిచినటువంటి ధైర్యం ఎవరిదో తెలుసా? ఇశ్రాయేలీయులది. దేవుని నామన స్తోత్రంగా. వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు మా పక్షంగా ఉన్నాడు, ఆయన నమ్మదగిన వ్యక్తి, ఆయన ఏ సమయంలో కూడా మమ్మల్ని విడిచిపెట్టడు. అది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అందుకే జలములు మా మీదకు వచ్చిన, పర్వతాలు మా మీదకు వచ్చిన ఆయన నమ్మదగినటువంటి వ్యక్తి. ఏమండి, దేవుడు అప్పుడే వాళ్ళకి మేలు చేశాడు, ఇప్పుడు మేలు చేస్తాడని మీరు ఆలోచన చేస్తే మీరు గమనించాలి. 2004వ సంవత్సరంలో థాయిలాండ్ లేకపోతే ఇండోనేషియా ఆ ప్రాంతం మీదకి సునామీ వచ్చింది. డిసెంబర్ 26వ తారీఖు. బాగానండి మాట, దేవుడు ఎలా కాపాడుతాడో తన ప్రజల్ని. ఈ యొక్క ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. వాస్తవ సంఘటన ఇది. డిసెంబర్ 26వ తారీఖున భయంకరంగా సునామీ వచ్చింది. అయితే ఇండోనేషియాలో బాలి అనే పట్టణం, పెద్ద పట్టణం, అక్కడ ఉండే ఇంకొక చిన్న ఊరు ఉంది, దాని పేరు పాలి. బాలికి అది పాలి. ఆ పాలి అనే పట్టణంలో 10,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది ఉన్నారు. పెద్ద ఎక్కువ జనాభా కాదు. ఆ 10,000 మందిలో ఎక్కువ జనాభా ముస్లిమ్స్ ఉంటే కేవలం ఒక 375 మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది అండి? 375 మంది. ఆ ముస్లిమ్స్ అందరూ వచ్చి అన్నారు, మీకు క్రిస్మస్ కనుక డిసెంబర్ 25వ తారీఖున లాస్ట్ ఇయర్ మీరు ఇక్కడ చేసుకున్నారు, ఈసారి మాత్రం ఇక్కడ మాకు చేయడం కుదరదు. మీరు ఎక్కడికైనా దూరం వెళ్ళి
చేసుకోండి. ఇక్కడ క్రిస్మస్ చేస్తే మేము ఒప్పుకోమని చెప్పినప్పుడు ఈ 375 మంది ఇలా మనకలా కూడుకొని పాస్టర్ గారితో సంఘ పెద్దలు అలాగే యవనస్తులందరూ ఆలోచన చేసి ఊళ్ళో వాళ్ళు మనల్ని వద్దంటున్నారు కనుక మనం ఏం చేద్దామంటే దూరంగా ఎత్తైన పర్వతం ఉంటుంది, ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి 25వ తారీఖు సాయంత్రం అంతా అక్కడ గడిపి పొద్దున్నే మనం అక్కడి నుంచి మనం కిందకి దిగి వద్దామని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఆ యొక్క యవనస్తులు క్రైస్తులు అనబడి వారు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక ఇండోనేషియా ఆ బాలి అనే ప్రాంతంలో ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయాను. పర్వతం మీదకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రభును స్తుతిస్తూ పాటలు పాడుతూ వాక్యాలు చెప్పుకుంటూ చక్కగా అక్కడ గడిపి ఉదయాన్నే వాళ్ళు లేచి తెల్లవారు తర్వాత 9:30 10 ఆ టైంకి వాళ్ళు ఆ కొండ దిగి కిందకు వస్తున్నారండి. కొండ దిగి కిందకు వచ్చేసరికి ఆ పాలి అనే పట్టణం లేదండి. దేవుని నామన స్తోత్రం కలిగి ఎవరిల్లు కనబట్టలేదు, రాత్రి మాట్లాడినోడు కనబట్టలేదు. కారణం ఏంటో తెలుసా? తెల్లవారుజామున సునామీ వచ్చింది. సునామీలో ఒక్క ఇల్లు కూడా నిలవబడలేదండి. మొత్తం అన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి, సర్వం కూడా కోల్పోయారు. వాళ్ళు అనుకున్నారు సమస్య వచ్చిందని చెప్పి మనం భయపడ్డాం, కానీ ఆ సమస్య వెనుక దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. చెప్పలు కూడా దేవుని నామనేసని రాత్రి వాళ్ళు భయపడ్డారు. రాత్రి వాళ్ళు చాలా విచారం వ్యక్తం చేశారు. ఊళ్ళో పండగ చేసుకోవటం లేదు మాకు అనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ ఏమైందో తెలుసా? వాళ్ళ ప్రాణాలు రక్షించుకోగలరు. కొన్ని సందర్భాల్లో దేవుడు సమస్యల్లో నుంచి మనల్ని నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? దానిలో నుంచి మనం పాఠం నేర్చుకోవాలని. దావీదుకి ఒక శ్రమ ఎదురైంది, దావీదుకి ఒక యుద్ధం ఎదురైంది. ఆ యుద్ధం ఎవరంటే గొల్యాతు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారండి? గొల్యాతు కనబడుతున్నాడు. దావీదు ఎలా ప్రార్థన చేశాడు? ప్రభువా గొల్యాతుని తీసేయి ప్రభు అని ప్రార్థన చేయాల. దేవా గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధం నేర్పించింది నువ్వే, యుద్ధ సూర్యుడు నువ్వే కనుక నీవు నాకు సహాయకుడిగా ఉంటే గొల్యాతుని చంపేస్తాడు. వెళ్ళాడు, కళ్ళ ముందుకెళ్ళి నిలబడ్డాడు. నిలబడితే గొల్యాతు ఏమన్నాడో తెలుసు కదా? కుక్కపిల్ల ఉన్నావు, నువ్వేంటి నాతో పోరాడేది? నా శక్తి ఏంటి, నా బలం ఏంటి? మీ అన్నయ్యోలే ఏం మాట్లాడకుండా మూలన కూర్చొని ఉన్నారు, నువ్వెవడో నా మీదకి రావటాకంటే ఆ డైలాగులను వింటూనే తను తెచ్చుగా ఉన్నటువంటి ఏం చేశాడు తెలుసా? ఒక రాయిని తీసుకొని, వాడిగల రాయిని తీసుకుని వడిసెల్లో వేగంగా తిప్పి వదిలిపెట్టాడు. అది కొండ మీద పర్వతం మీద ఉన్న ఫిలిస్తీన్ల సర్దారు, అతని పేరు ఏంటంటే గొల్యాతు. గొల్యాతు యొక్క నొసటి భాగంలో తగిలింది. డైలాగ్ లేదు, ఇంకా ముందుకి బోర్లా పడిపోయాడు. పరుగున కొండెక్కాడు దావీదు. కొండెక్కి దావీదు దగ్గర కత్తి కూడా లేదండి. ఆ కత్తి కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలుసా? గొల్యాతు పడిపోయాడు కదా, ఆడి వరలో ఉంది కత్తి. ఆ కత్తిని తీసుకుని తలను నరికేశాడు. తలను నరికేసి ఆడికి జుట్టు ఉంది పెద్దగా, ఆ జుట్టంతా కూడా చేతికి చుట్టుకుని ఇశ్రాయేలు ఊళ్ళో నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలు అందరూ చూసి దావీదుని చూశారు, గొల్యాతు తలకాయ చూశారు. అప్పుడు వాళ్ళు ఏం పాడారు తెలుసా? దావీదుకు 10,000 స్తోత్రములు, సౌలుకు 1000 స్తోత్రములు అని చెప్పి వాళ్ళు పాట పాడితే ఆ పాట యొక్క శబ్దానికి ఆ నేల మీద ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఊగిపోయినాయి అంట. దేవుని నామన స్తోత్రం. ఫిలిస్తీన్ల దేశం వినబడిందంట పాటలో. ఎందుకంటే పాటలు పాడుకునే అనుభవం ఇశ్రాయేలుకు ఉంది కనుక వీళ్ళు పాడుతున్నారు. జలములు మా మీదకి వచ్చిన, భూమి కంపించిన, ప్రమాదం మా మీదకి వచ్చిన మేము దేనికి కూడా భయపడం. ఎందుకంటే చాలా సందర్భాలు అనుకుంటాం చీకట్లో ఉన్న వాళ్ళకి లైటింగ్ వెలుగు కనుక వస్తే భయం ఉండదేమో అని మనం అనుకుంటాం. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. పిల్లలు సహజంగా రాత్రిపూట మధ్యలో ఎగ్గబెడతారు, మనం బాత్రూమ్కి వెళ్దామని అక్కడికి వెళ్దామని. అదవుతుందండి. అమ్మ కానీ నాన్న కానీ లేచేవారు అనుకోండి, బయటికి వెళ్తాం, మనం బాత్రూమ్ తీసుకెళ్తాం, లైట్ వేస్తాం, వాళ్ళు లోపల ఉంటారు బాత్రూంలో డోర్ పెట్టుకుని, మనం బయట గుమ్మానికి చెయ్యి పెట్టుకుని పడుకుంటాం. బయట నిద్ర వస్తుంది మనకి. వాళ్ళు లోపల ఉంటారు, వాళ్ళు లైట్ వెలుగుతూ ఉంటుంది. మనం ఉన్నామో లేదో తెలియదు వాళ్ళకి. భయపడి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాన్న అమ్మ అని చెక్ చేసుకుంటారు, మధ్యలో ఉన్నామమ్మా ఉన్నానని అంటారు. ఎందుకంటే ఒకవేళ లైట్ వేసి మనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోయామేమో అని భయం అనమాట. కాబట్టి చీకట్లో ఉన్నోడికి వెలుతురు వస్తే భయం పోదండి, ప్రక్కన ఎవరొకరు ఉంటే ధైర్యం వస్తుంది. దేవుని నామన స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు, దేవుడు యోధా రాజ్యం పక్కగా ఉన్నాడు కనుక వాళ్ళు పాట పాడుతున్నారు. 185,000 మంది బయట ఉన్న అస్సలు లెక్క చేయట్లేదు. వీళ్ళు ఎంత ప్రశాంతంగా పాడుతున్నారు చూద్దాం. ఇంకో వచనంలోకి వెళ్దాం, 4వ వచనంలోకి వెళ్దాం. 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణములు, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. అరుణోదయమున దేవుడు ఏం చేస్తున్నాడు? దానికి సహాయము చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి. కాలాలు 3 కాలాలు. ఏం కాలాలు? శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఇదొకటి అయితే వర్తమాన కాలం, అదవుతుందండి, భూతకాలం, భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమాన కాలం అంటే జరుగుతున్నది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? వర్తమాన కాలంలో ఉన్నాయి, జరుగుతుంది. భూతకాలం అంటే నిన్న జరిగిపోయింది. రేపొద్దున జరిగేదాన్ని ఏమంటాం? భవిష్యత్తు కాలం. ఇది ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా విందాం. ఇక్కడ వీళ్ళు ఏమని పాట పాడుతున్నారు? అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. రేపొద్దున్న దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈ మాట భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా, భూతకాలమా? ప్రశ్న. ఏ కాలం అండి? అరుణోదయం. రేపు దేవుడు దానికి సహాయం చేస్తున్నాడనే మాట
వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా? అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ పాట పాడుతూ అంటున్నారు కదా, రేపొద్దున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఎంత నమ్మకమో చూడండి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు బాగా అర్థం చేసుకోండి. నేను 10వ తరగతి పరీక్షలు రాస్తే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈ రాత్రి ఇంటికి పిలిచి అంటున్నాను, ఒరే రేపొద్దున్న రిజల్ట్ వస్తున్నాయి, ఆ రిజల్ట్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాను, ఈ రాత్రి మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను. ఎంత విడ్డూరంగా ఉంచండి మాట, హాస్యాస్పదంగా లేదా? రేపొద్దున్న రిజల్ట్ వస్తాయి, అసలు ఆ రిజల్ట్లో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలీదు. మనకున్నటువంటి అపనమ్మకం, కానీ వాళ్ళకున్న కాన్ఫిడెంట్ లెవెల్ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ పాటలు పాడుతున్నప్పుడు ఇంకా నువ్వు ఇచ్చావంతే, నీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను అంతే అని వాళ్ళ పాట పాడటం ప్రారంభించారు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తాడు అంతే. ఏ రకంగా సహాయం చేస్తాడో, ఎలా సహాయం వస్తుందో మాకు తెలియదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పాట పాడుతున్నారు. చూడండి తర్వాత 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. దేవుని నామమున స్తోత్రములు. ఇశ్రాయేలు దేశం కనుక మీరు ఆలోచన చేస్తే వాళ్ళకి 2-3 రోజులు అయిపోయినాయి, ఇక నీళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ళు అయిపోయే పరిస్థితి వస్తే జలముల గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు దేశంలో వాళ్ళకి చాలా అనుభవం. ఒకసారి అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దాహం వేస్తే వాళ్ళు ఏం చేశారంటే మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకుని ఆ బండ మీద చూపించగా ఆ బండ నుంచి ఏమొచ్చినాయి అంటే నీళ్ళు వచ్చినాయండి. దేవుని నామమున స్తోత్రము. ఇప్పటికీ అక్కడ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఆ యొక్క ప్రదేశం ఉంది, దాన్ని ఏమంటామంటే వాడి మోష అంటే ఏంటంటే మోషే, వాడి అంటే ప్రవహిస్తున్నటువంటి నీరు. ఇప్పటికీ బండ నుంచి నీళ్ళు వస్తున్నాయి. కాకపోతే ఆ భూమి ఇశ్రాయేలు దేవుని బిడ్డల ఆధీనంలో లేదు. ఎవరు ఆధీనంలో ఉందంటే ముస్లిమ్స్ ఆధీనంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక మాస్క్ నిర్మించారు, అంటే ఒక మసీదు నిర్మించారు. ఆ మసీదు లోపలికి వెళ్ళి చూస్తే బండ నుండి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళే ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు జీవనాధారం. దేవుని నామమున స్తోత్రము. దగ్గరగా 4 లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ఆ నీళ్ళ మీదే జీవిస్తున్నారు. అందుకే జలములను ఆయన మనకి ఇస్తున్నాడు. ఆయన జలములను ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చదువుతాం, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మాటలు 7వ వచనం, 6 నుండి 9 ఒకే స్లాట్లో మనం చదివాను చూడండి. జలముల ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలుగు చేయువాడు, ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మార్పువాడు, విల్లు విరిచివాడును పల్లెమును తెగ నరుకువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. దేవుని నామమున స్తోత్రములు. యెహోవా చేసిన కార్యాలు వచ్చి చూడండి. ఈ పాట ఎంతమంది పాడుతున్నారో తెలుసా? 5,000 మంది పాడుతున్నారు. మనం సహజంగా ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది నిజంగా దేవునిలో లీనమై దేవునిలో పరవశించిపోయి పాడేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కనీసం అసలు చప్పట్లు కొట్టకుండా నిలబడి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? చాలామంది సహజంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు, మనం పాట పాడినప్పుడు, మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పాట రాకపోయినా సరే మీరు దేవుణ్ణి స్తుతించే ప్రయత్నించండి. ఎందుచేతనంటే బైబిల్లో ఈ యొక్క సందర్భాన్ని మీరు చూసినప్పుడు చక్కటి మాట ఉంటుంది. అదేంటంటే ప్రార్థన చేస్తేనంట దేవుడు జవాబు వెంటనే పంపిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు జవాబును పంపిస్తాడు. ఒకవేళ మనం ఏడుస్తున్నాం అనుకోండి, దేవుడు తన దూతను పంపించి ధైర్యపరుస్తాడు. ఒకవేళ దేవుని మనం స్తుతిస్తున్నాం అనుకోండి, దేవుడే వచ్చి మన ప్రక్కన కూర్చుంటాడు. నమ్మిన వాళ్ళు చెప్పండి కూడా దేవుని నామాన్ని. ప్రార్థన చేస్తే దేవుడు జవాబు పంపిస్తాడు. అర్థమవుతుందండి? మనం భయపడితే ఏడిస్తే దేవుడు తన దూతను పంపిస్తాడు. మనం దేవుణ్ణి స్తుతిస్తే పరిస్థితి ఏదైనా కానివ్వండి, కష్టం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి, మీరు దేవుని కనుక స్తుతించగలిగితే దేవుడు వచ్చి మీ పక్కన కూర్చుంటాడు. అదే వాళ్ళు చేస్తున్న పని. బయట 1,85,000 మంది సైన్యం ఉంది, రెడీగా ఉంది. లోపల 5,000 మంది ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారంటే భూమి మీద నాశనం చేసేది నువ్వే, సైన్యములకు అధిపతియగు యెహోవా. భూమి మొత్తం ఆయన చేతిలో ఉంది, విశ్వం మొత్తం ఆయన చేతిలో ఉంది. కేవలం మనకి గాలిని ఒకరు కంట్రోల్ చేస్తే ఆయన పెద్ద దేవుడు, మనకి నిప్పును ఒకరు కంట్రోల్ చేస్తే ఆయన పెద్ద పవర్ఫుల్ అనుకుంటాం మనం. కానీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. ఆ భూమి మొత్తాన్ని త్రిప్పుతున్నటువంటి శక్తిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామమున స్తోత్రం. అందుకే అంటున్నాడు, భూమి మీద నాశనము కలుగు చేయువాడవు నీవే, భూమిని నిర్మూలన చేయువాడు నీవే గనుక, నీవు మాకున్నావు గనుక మేము ఈ పాట పాడుతున్నాం. 8వ చరణం వరకు కూడా చక్కగా పాట పాడారు. పాట పాడిన తర్వాత గమనించాలి, వచ్చిన తర్వాత చిన్న గీత పెట్టాడు చూడండి. ఏంటండి? చిన్న గీత, ఓరకుండుడి అని చిన్న గీత పెట్టాడు. మీరు గమనించాలి, ఆ గీత ఎప్పుడైతే వచ్చిందో
ఆ గీతకు వచ్చిన తర్వాత ఈ డైలాగ్ చెప్పే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలి. డైలాగ్ చెప్పే వ్యక్తి ఏంటండి? గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఆ డైలాగ్ చెప్పే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ముందు ఆ గీత పెడతారంట. గమనించాలి. ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరు చెప్పారో మీరు చెప్పాలి. నేను చదువుతున్నాను, మీరు చెప్పాలి. గమనించాలి. పదవచనం. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పు. 9వ చరణం వరకు కూడా పాట పాడారండి. పాట పాడిన తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు 10వ వచనంలో. ఏమన్నా తెలుసా? ఇంక ఊరుకో. ఏమన్నాడు? ఊరుకోండి. మీ ప్రార్థన, మీ పాటలో, మీ భక్తి నాకు వినపడింది. మీ పాటలు వినపడతా ఉంటే నేను అక్కడ ఉండలేకగా నేను ఎక్కడికి వచ్చాను? మీ మధ్యలోకి వచ్చాను. మీరేం భయపడద్దు, నేను వచ్చేసాను. ఇంకా కంగారు పడద్దు. అన్యజనులకు కూడా నేనేంటో చూపిస్తాను. దేవుని నామన స్తోత్రం. మీరేం టెన్షన్ పడద్దు అని వాళ్ళకి చెప్పి ఊరుకున్నప్పుడు 11వ వచనం చూడండి. 11వ వచనంలో వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. దేవుని నామన స్తోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకి తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అబ్రహాము దేవుడును, తర్వాత పూర్తి చేయండి, ఇస్సాకు దేవుడును, తర్వాత యాకోబు దేవుడును. యాకోబు గారి పేరు మార్చారు. ఏమని మార్చారంటే ఇశ్రాయేలు అని మార్చారు. ఇప్పుడు దేవుడు తాను పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేసుకోవాలి? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, తర్వాత ఇశ్రాయేలు దేవుడిని అనాలి. కానీ 39 పుస్తకాలు, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో నేను యాకోబు దేవుణ్ణి అని పిలిపించుకోవడం కోసం దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబు అనే పేరు మోసపూరితమైనది. యాకోబులో ఏమాత్రం కూడా మంచి లేదు. అంటే చెడ్డవాళ్ళంటి యాకోబులకు కూడా నేను దేవుణ్ణే. దేవుని నామన స్తోత్రం. మంచోడు చెడ్డోడు అని దేవునికి భేదం లేదు. హిందూ అని, ముస్లిం అని, బుద్ధుడని, బుద్ధిస్టుని పూజించే వాళ్ళని, పార్సీ మతానికి చెందిన వాళ్ళని, జైన మతానికి చెందిన వాళ్ళని, ఎవరైనా సరే దేవునికి భేదం లేదు. అందరి మీద తన సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు. అందరి మీద తన నీతి వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. అందుకే అంటాడు నేను అబ్రహాము దేవుడును, అదవుతుందండి, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, అన్యజనులకు కూడా నేను దేవుడిని కనుక నా యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి తెలియజేస్తాన్నారు. వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోయి పండుకున్నారు. బాగుంది కదా? 46వ కీర్తన. ప్రశాంతంగా వెళ్ళిపోయి పండుకున్నారండి. ఇంతగా ఆ రాత్రి ఏం జరిగింది? ఇంతకేంటండి ఆ రాత్రి ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తా. దావీదు అంటాడు ఒక మాట, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడు నామన స్తోత్రం గల. దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో వచ్చే శత్రువు కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, చిక్కులు పెట్టే ఏదైనా ఇబ్బంది కానివ్వండి, దేనిలోనూ నేను పడకుండా దేవుడు నన్ను ఏం చేస్తాడో కాపాడతాడు. వీళ్ళు పాట పాడేసిన తర్వాత దేవుడు వచ్చి అభయం ఇచ్చాడు వాళ్ళకి. ఇందాక మనం పాడుకున్న పాటలాగే అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడే మాట్లాడాడు వాళ్ళతోటి. ఏం కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, మీరు చక్కగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఏం జరిగిందో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దేవుని నామన స్తోత్రం. దేవుడు చెప్పిన మాట అండి, ఈ పట్టణంలోనికి రాడు అన్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత గమనించాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటాడు. న్యాయమూర్తి ఒక కేసు విషయంలో తీర్పు తీర్చేశాడు. తీర్పు తీర్చేసిన తర్వాత బయట ఉన్న మనం, లోపల ఉన్నటువంటి మనం, ఏమండి ప్రధాన న్యాయమూర్తి గారు మీరు చెప్పిందేం బాగోలేదన్నాం అనుకోండి, తీసుకెళ్ళి లోపలెడతారు. ఎందుకు? ఇంకా ఆయనే హైకమాండ్ అనమాట. ఇంకా ఆయనకంటే మించినోడు లేడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా వచ్చారా, దేని మీద వచ్చారో తెలుసుకుని మొత్తం అందరిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే లోపలేసేస్తారు. ఇంకేమాత్రం కూడా అవకాశం లేదు. అక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. ఒక మాట ఆయన చెప్పాడంటే ఇంకా అది ఫైనల్ అంతే. ఇంకా అందరూ కూడా దాన్ని పాటించాల్సిందే. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. అతడు ఈ పట్టణంలోనికి రాడు. ఎవడో? అష్షూరు రాజు సన్హెరీబు అనే రాజు ఈ పట్టణంలోకి రాడు. మీరు ధైర్యంగా ఉన్నాడు. చెప్తున్నాడు చూడండి, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు. అంటే ఓ 2 బాణాలు వేసిన తర్వాత మనకు చూడండి, చాలా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యొక్క యోధా రాజ్యం మీద ఒక్క బాణం కూడా పడదు. దేవుని నామన స్తోత్రం గల. ఒక్క బాణం కూడా పడదు. అసలు లోపలికి 185,000 మందిలో ఒక్కడు కూడా లోపలికి రాడు. చదువుతున్నాం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. ఈ 33 వచనం, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. దేవుని నామన స్తోత్రం. ఫైనల్ అంతే ఇది. ఇంకెవ్వడు కూడా రాడు. అంటే ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకున్నాడని దేవుడు చెప్పాడు కదా. ఎందుకు వాళ్ళకి ధైర్యం వచ్చి వాళ్ళు పండుకున్నారో తెలుసా? ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాట, ఇంత అద్భుతమైనటువంటి 34వ వచనం చూడండి. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. దావీదు అప్పటికి లేడండి, సొలొమోను అప్పటికి లేడు, రెహబాము అప్పటికి లేడు. కానీ దావీదుకు దేవుడు మాట ఇచ్చాడు. మనుషులు మాట ఇస్తే మాట తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పేవాడు కదా. అందుకే నమ్మదగినోడు.
యెహోవా మాకు ఆశ్రయమును దుర్గమును, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని పాడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన సహాయుడు. దావీదుకో మాట ఇచ్చాడు, దావీదు నీ సింహాసనాన్ని నేను తరతరాలు ఉంచుతా, కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడదని చెప్పినప్పుడు దావీదుకో మాట ఇచ్చాను, ఆ మాటను బట్టి నేను ఈ యొక్క పట్టణాన్ని కాపాడతాను. చూడండి 35 వచనం, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారు దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. దేవుని నామన స్తోత్రం. దేవుడు వాళ్ళకి మాట చెప్పి ఒక దూతను పంపించాడండి. ఎవరిని పంపించాడండి? ఒక దూతను పంపిస్తే 185,000 మందిని ఒకే ఒక దూత సమూలంగా నాశనం చేసింది. దేవుని నామన స్తోత్రం. వీళ్ళ పండుకొని వాళ్ళ కొండ దిగి వచ్చినప్పటికీ పాలి అనే పట్టణం ఎలాగైతే లేదో, వీళ్ళ పండుకొని పొద్దున్నే బయటికి వెళ్ళారండి. వీళ్ళు డైలాగులు వినపండి, నిన్నటి వరకునే పెద్ద పెద్ద అరుపులు శబ్దాలు, ఈ కత్తులు శబ్దాలు, గుర్రాల శబ్దాలు వినపండి. పొద్దునకి ఏమి వినపట్టలేదు. ఏంటని చూసేసరికి 185,000 మంది చచ్చిపోయారు. ఒక్కడ కూడా సజీవులు లేరు. చెప్పలు కూడా దేవుడు నామని సన్నిధి. 46వ కీర్తన అంత ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. కారణం ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే మీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించారో, ఆ స్తుతించిన మరుక్షణమే దేవుడు మీ పక్షంగా పోరాడతాడు. చెప్పలు కూడా దేవుడు నా మనసుని. అద్భుతమైనటువంటి దేవుడు. అందుకే 46వ కీర్తనలో వీళ్ళేమి కత్తులకు పొదును పెట్టలేదు, అదవుతున్న సైనికులకు ట్రైనింగ్ ఇవ్వలేదు, లేకపోతే పక్క రాజ్యాల సహాయం వీళ్ళ కోరుకోలేదు. కానీ అన్నిటికంటే మించిన శక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా తట్టు వీళ్ళు 2 చేతులు పైకెత్తి పాట పాడారండి. దేవుడే మాకు ఆశ్రయం, మాకు దుర్గము, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ వచ్చిన కష్టం ఏదైతే ఉందో దీంట్లోంచి మమ్మల్ని దేవుడు బయటికి తప్పిస్తాడు. 185,000 మందిని చంపడానికి ఓ 3 లక్షల మందిని పంపించాలనుకోండి దేవుడు గురించి ఇంత గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఒక్క దూత వచ్చింది. ఎవరండి? ఒక్క దూత వచ్చి ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపింది. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఈ 46వ కీర్తన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీ కష్టంలో, మీకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించడం మీరు నేర్చుకున్నప్పుడు, దేవుణ్ణి స్తుతించగలిగినప్పుడు ఆ సమయంలో దేవుడు మీ పక్షంగా ఉంటాడు. దేవుని నామన స్తోత్రం. అది నడి సముద్రమైనా, ఇసుక ఎడారైనా, ఆకాశంలో ఉన్న, ఖచ్చితంగా మీరు గనక దేవుని స్తుతించే అలవాటు గనక మీకు ఉంటే, స్తుతించగలిగితే గనక దేవుడు మీ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా సరే ఆ సమస్యను దేవుడు తీసివేసి అడ్డు వచ్చినటువంటి అవరోధాలనే దేవుడు అవకాశంగా మారుస్తాడు. దేవుని నామన స్తోత్రం. యోధ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ చిన్న పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చేసింది అదే. అలాగే ఈ 150 కీర్తనలు కూడా ప్రతి దానికి కూడా ఒక్కొక్క నేపథ్యం ఉంది. ఈ 150 కీర్తనలు మనం ధ్యానించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి. కేవలం మనం 46వ కీర్తనే చదువుకున్నాం. ఈ 46వ కీర్తనకే ఇంత స్టోరీ ఉంటే మిగిలిన 149 కీర్తనలకు ఇంకెంత స్టోరీ ఉంటుందో ఆలోచన చేయండి. ఎందుకంటే దానికి ఉన్న నేపథ్యాన్ని తెలుసుకుని చదివితే కనుక అది మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి పాటలన్నీ కూడా శబ్దాలు. పాట ఏమో తక్కువ, శబ్దమేమో ఎక్కువ. కానీ పూర్వం ఉన్నటువంటి పాటలు అనుభవాల్లోంచి రాసిన పాటలు కనుక ఈ 500-100 సంవత్సరాలు అవుతున్న కొన్ని పాటలు చూడండి. యెహోవా నా బలమా, నడిపించు నా నావా. ఈ పాటలన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎప్పుడో పాటలు. మన తాతలు పాడారు, తల్లిదండ్రులు పాడారు, ఇప్పుడు మనం పాడుతున్నాం. గమనించాలి. ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి. ఆ పాటలు ఆ క్షణానికి, ఆ నెలకి, ఆ సంవత్సరానికి ఉంటాయి. తర్వాత మళ్ళీ వాటి గురించి మాట్లాడుకునే అవసరం ఉండదు, లేకపోతే ఆ పాటలో మనుగడలో ఉండవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాటల గురించి మీరు ఆలోచన చేస్తే గమనించాలి. ఇవన్నీ కూడా మామూలుగా రాస్తున్నటువంటి పాటలు కనుక ఆ పాటలకు మనుగడ లేదు. అయితే బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని పాటలుగా మార్చి కొంతమంది భక్తులు రాశారు. ఆ పాటలు ఇప్పటికీ కాదు, మనం ఉన్నా లేకపోయినా ఆ పాటలో మానవ మనుగడ అన్నంత వరకు కూడా ఆ పాటలు పాడుకుంటారు. దేవుడి మాటల వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మీరు మాతో ఉండి మమ్మల్ని మీరు బలపరిచి మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇశ్రాయేలు పక్షంగా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తావో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. లక్షలాది మంది ప్రజలు చుట్టుముట్టిన నాయనా, నీవు మాకు తోడుంటే ఏ అపాయం మాకు కదన రీతిగా తండ్రి, కొద్దిపాటి జనం ఉన్నటువంటి నాయన ఇశ్రాయేలు సైన్యం లోపల కూర్చొని నాయన ఏమీ ఆధారం లేక నిన్ను ఆనుకొని వారు స్తుతించి పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచిన కారణం బట్టి ప్రభువా, వారికి తండ్రి గొప్ప విజయాన్ని ఇచ్చావు. నీ దూతను పంపించావు. నీ దూత ద్వారా ప్రభువా గొప్ప కార్యాలు ప్రభు జరిగించి వారికి నెమ్మదిని దయచేసి మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడేవాడు, కొనకడు, నిద్రపోవడం వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా నువ్వు మమ్మల్ని కాసి కాపాడి సహాయం చేస్తూ ఉన్నావు. నీ కృపాహస్తాలతో బలపరుస్తూ ఉన్నావు. నీ సహాయం మాకు దయచేసి మీరే మహిమ పొందిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. నీ యందు భయభక్తుల వారి చుట్టూ మీ దూతలు కావును రక్షించే గొప్ప దేవుడా, ఈ ముంజవరం గ్రామాన్ని, సంఘాన్ని, సంఘబిడ్డల కుటుంబాలను ప్రభా మీరు కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు.
ఏ విధమైనటువంటి సైతాన్ శోధనలో పడిపోకుండా నీ కృపాహస్తాలు దింపండి, సహాయం చేయండి నాయన. మా భయంకరమైనటువంటి వర్షాల వల్ల తండ్రి గత 4 రోజులుగా ప్రభా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉన్నాం. వరదలు కూడా ముంచెత్తబోతూ ఉన్నాయి నాయన. తుఫాన్లు అని చెప్తున్నారు, పరిస్థితులు ఏమి బాగుండలేదు ప్రభా. ఏది ఏమైనా దేవ మీరు మా పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవడు అని వాక్యం చదివిస్తూ ఉంది తండ్రి. మీరు మా పక్షం ఉన్నారు కనుక జరగబోయే ప్రతి కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. రేపు లక్షవారం 20వ తారీఖు ప్రభా ముంగంటలో జరగ ఆలనటి పేర్ల ప్రభు తోడు నడిపించి ఆస్వాదించండి. అలాగే ప్రభా ఇదిగో ముంజువారం ప్రభా శుక్రవారము శనివారము జరగబెట్టి రెండు రోజులు ప్రభా 4 మీటింగ్లో 4 దైవజనులు తీసుకొస్తున్నారు. మీకు స్తోత్రాలు. రాబట్టు కొరకు నాయన మీరు చేతుల్లో ఎదుగుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాధనలు ఉంచుకో సహాయం దయచేయండి. అలాగే ప్రభా స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన నానిబాబు గారి విషయం ప్రార్థన చేస్తాం, సహాయం దయచేసి నీ కృప. శుక్రవారం రాత్రి మాట్లాడే బిడ్డను వారు బలపరచండి. శనివారం పగల ప్రభా యెహోషువ తండ్రి రాష్ట్రంలో వస్తుండగా వారిని మీ అభిషేకంతో నింపి మేము తోడుకొచ్చి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం దయచేయండి. అలాగే తండ్రి దేవ శుక్రవారం రాత్రి నేలపూడి ప్రభుదాస్ గారి బ్రహ్మ మధ్యకు రాబోతుండగా ఆ యొక్క బిడ్డల ద్వారా మీరు మాతో మాట్లాడి తగిన సహాయం చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చే 4 కూడా నీ ఆత్మసాన్ని నడిపించండి. 4 మీటింగుల్లో ఎంతమంది పాలు పంచుకుంటారో ఆ మీటింగుల కొరకు ఎవరు ఏ రీతిగా సహకరించి మీ నామాన్ని మహిమపరుస్తారు వారందరూ అత్యధికంగా దీవించి వారి జీవితాల్లో ఏది కొదవగా ఉందో, ఏ విధమైన ఏ శోధంతో వాటన్నిటిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. హైదరాబాద్లో ప్రభా కృష్ణ గారి యొక్క కోడలు చిన్న కోడలు ప్రభా నాయన శాంతి ప్రభా ఆ బిడ్డ తండ్రి దేవా కొంత మానసిక ఇబ్బందితో బాధపడుతూ ఉంది. ఇప్పుడే ఆ బిడ్డకు స్వస్థం దయచేయండి దేవా. దైవజనులు ప్రార్థన ద్వారా తప్ప మేమేమీ చేయలేము డాక్టర్లు కూడా చెప్పారని చెప్తున్నారు తండ్రి దేవా. నువ్వు పరమ డాక్టర్ కనుక తండ్రి ఇప్పుడు ఈ క్షణమందే ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చి క్షేమంగా ఇంటికి వచ్చిన వార్త వెంటనే సహాయం దయచేయండి. నీ చిత్తమైతే ప్రభా తర్వాత మేము ఆ బిడ్డను దర్శించడానికి కూడా నీ కృప దయచేస్తామని ప్రార్థన చేస్తాం, సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి స్తోత్ర కాకినాడలో ప్రభా నాయన మరి వెన్ను ఆపరేషన్తో ప్రభా వెంకటలక్ష్మి గారి తండ్రి ప్రభా తండ్రి ఉన్నారు. ఆయన కూడా ఐశ్వర్యం నుంచి బయటకు తీసుకొచ్చారని నమ్ముచున్నాం. నిశ్చితమైతే ప్రభా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, కృపను గ్రహించండి, నీ దీవెన దయచేయండి. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమందికి గర్భఫలాలు కావాలో, ఎంతమందికి తండ్రి కుటుంబ ఆర్థిక ఇబ్బంది తొలగించబడాలో తండ్రి ఏ విధంగా తండ్రి వారి సమస్యలు పోగొట్టడానికి మరి ఎదురు చూస్తూ ఉంటారు మాకు తెలియదు తండ్రి. మనుషులు నమ్ముటి కంటే యెహోవా ఆశ్రయం నీ వాక్యం చెప్తుంది కనుక నీ వాక్యానుసారంగా జీవించి మీరే మహిమ పొందే భాగ్యం దయచేస్తారని పాటలు పాడిన బిడ్డను నేను ఆశ్చర్యించిన బిడ్డను అలాగే సాక్ష్యాలు చెప్పిన బిడ్డను అర్పించిన బిడ్డను ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. నూతనంగా మందిరికి వచ్చినప్పుడు అనేక మంది తండ్రి వారందరినీ కూడా మీ చేతులు పెడుతూ ఉన్నాం, సహాయం దయచండి. కడల నుంచి కూడా ప్రభా తండ్రి బిడ్డ అర్జున్ రావు కుమార్తె మోజీ తీసుకొచ్చారు. వారి కుటుంబంలో శోధన ఏర్పడిన శోధన తొలగించి వారి కూడా నెమ్మదిని దయచేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి విధమైన అందగా యేసు నామములో గద్దిస్తాము, సహాయం చేయండి. ప్రతి బిడ్డను బలపరచండి, నీ చేతులు వారిపై ఉంచి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి ఆకాశం నుంచి ప్రభా ఈ మందిరం మీద దృష్టి ఉంచున్నావు, నీ కొనలు చూస్తూ ఉన్నాయి, నీ హృదయం ఆలకిస్తూ ఉంది, నీ యొక్క శక్తి ప్రభా బిడ్డల మీద కుమ్మరిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. నీకు విరోధంగా రూపించిన ఆయుధ వాగ్దానం చేసిన గొప్ప దేవుడా మీరే తగిన సహాయం చేసి మా యొక్క సేవా పరిచయం అలాగే మినిస్ట్రీ నాయకులను జరగబోయేటువంటి సేవా కార్యక్రమాన్ని దీవించి ఆస్వాదించి మీరే బలపరిచి మహిమ పొంది ఆస్వాదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును జరగబోయే ఉపాసకుడానికి చెప్పిన ప్రతి సాక్ష్యానికి సదాకాలము తోడయండి, కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందాలండి. దేవుడికి మనం దీవించింది కాక మంచిదండి. ఎవరైనా ప్రార్థనకు అవసరం